స్వాతంత్ర పోరాటంతో పాటు నిజాం నిరంకుశ పాలన, సాయుధ పోరాటంలో ఆదిలాబాద్ జిల్లా కీలక పాత్ర పోషించింది. దాజీ శంకర్ ఆదిలాబాద్ నియోజకవర్గానికి తొలి శాసనసభ్యుడిగా పనిచేశారు. ఆయన విద్యార్థి దశ నుంచే పోరాట మార్గాన్ని ఎంచుకున్నారు. రజాకార్ల ఆగడాలను అడ్డుకునేందుకు ఆనాటి సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. జైలు జీవితం కూడా గడిపారు. తనకున్న వందలాది ఎకరాల భూమిని పేదలకు పంచారు. మా తండ్రి గారైనటువంటి దాజీ శంకర్ గారు ఆయన ఆదిలాబాదులో మొట్టమొదటి స్వాతంత్ర సమర యోధుడు. స్టేట్ కాంగ్రెస్ ఉద్యమము, సత్యాగ్రహ ఉద్యమంలో దాని కొరకు అనేక యువకులను, మేధావులను ఆకర్షితులను చేయడం జరిగింది. ఆయన పెట్టి చాకిరికి వ్యతిరేకంగా, అదేవిధంగా రజాకార్లకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం కూడా ఆయన చేయడం జరిగింది. సాయుధ పోరాటం చేస్తూ ఈ జిల్లాలో ఆయన దళ కమాండర్గా ఆయన ఉండేవాడు. ఆయన ఆస్తులు, ఆయనకు ఆస్తి 150 ఎకరాలు ఆయనకు ఉండే, ఆయన భార్యకు 150 ఎకరాలు ఉండే. ఆయన ఇదే పోరాటంలోనే వాటిని పేదలకు పంచిపెట్టడం జరిగింది. అయితే ఇంత చేసినటువంటి ఆయన చేసినటువంటి త్యాగానికి గుర్తింపు అనేది లభించాల్సిన అవసరం లేదు. మేము కోరుకునేది అంతే. మేము కోరేది ఏమంటే ప్రభుత్వం తరఫు నుంచి ఆయన గుర్తింపుగా ఏదన్నా ఒక విగ్రహం లాంటిది స్థాపిస్తే స్వాతంత్ర సమర యోధునిగా ఆయన గుర్తింపు ఇవ్వాలని మా కుటుంబం కోరుకుంటుంది. రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి నాయకత్వం వహించారు రామకిష్టు. సాయుధ పోరాటం కోసం ఆ రోజుల్లోనే తన 70 ఎకరాల భూమిని అమ్మి ఉద్యమకారులను ఆదుకున్నారు. ఆయన చేసిన త్యాగాన్ని గుర్తించిన అప్పటి జనం చందాలు వేసుకుని రామకిష్టుకి ఇల్లు నిర్మించి ఇచ్చారు. నేటికి ఆయన వారసులు ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆయన పేరుతో కాలనీలు కూడా ఉన్నాయి. మా తాతగారైనటువంటి కష్టాల రామకృష్ణ గారి పేరు మీద కూడా షూటెడ్ ఆర్డర్స్, కనిపిస్తే కాల్చివేయమని నిజాం ప్రభుత్వం అప్పుడు కూడా ఆర్డర్ వేసింది. అయినా భయపడకుండా నిజాం ప్రభుత్వంతో పోరాడుతూ భారతదేశ స్వాతంత్రం కొరకు పోరాడి మళ్ళీ తెలంగాణను కూడా భారతదేశంలో విలీనం చేయాలని చెప్పేసి అనేక పోరాటాలు చేసి ఇవాళ వాళ్ళు మనకు స్వాతంత్రం తెచ్చిచ్చిన ఘనత ఆదిలాబాద్ స్వాతంత్ర సమర చరిత్రలో కూడా ఉందని. కష్టాల రామకృష్ణ తండ్రికి సుమారు 450 నుండి 500 ఎకరాల భూమి ఉంది. అయినా భూస్వామి కుటుంబంలో పుట్టినా కానీ పేద ప్రజల కోసం, పేద రైతాంగం, ముఖ్యంగా రైతాంగ పోరాటం కొరకు, రైతుల కోసం, కూలీల కోసం తన భూమి ఉంటే కొద్దిగా ఉంటే కూడా పనిచేసి కేవలం 8 ఎకరాల భూమి మాత్రమే అంటే ఉంచుకున్నట్టే ఉండిపోయింది. ప్రజలు అప్పటికే మా ఈయనని ఇచ్చేసిండ్రు, ఉన్నది వడగొట్టుకున్నాం, ఏం చేసుకున్నాం. తర్వాత కూడా స్వాతంత్రం తర్వాత కూడా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎటువంటి ఆస్తులు లేకుండా కేవలం ఈ ఇల్లు ఇప్పుడు కట్టుకున్నదో ఇంతకుముందు పబ్లిక్ కట్టించిన ఇల్లు ఇది. ఆయన కేవలం పెన్షన్ డబ్బులు కూడా రావడానికి చనిపోయే 1 సంవత్సరం 2 సంవత్సరాల ముందు వచ్చింది తప్పితే ఆయనకు ఎటువంటి లేదు. దేశ స్వాతంత్ర్యం కోసం 15 ఏళ్ల వయసులోనే ఉద్యమాల్లో పాల్గొన్నారు నిర్మల్కు చెందిన బూస సత్యనారాయణ. వందే మాతర ఉద్యమంలో రామచంద్రరావు అనుచరుడిగా సత్యనారాయణ పనిచేశారు. సమాజంలో పోరాట స్ఫూర్తిని రగిల్చేందుకు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ క్రమంలో బ్రిటిష్ సైన్యం ఆయన్ని జైల్లో కూడా పెట్టింది. ఆడపిల్లలపై వివక్షకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించారు. తన 3 కూతుళ్లను ఉన్నత చదువులు చదివించారు. ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్న ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. స్వాతంత్ర సమర యోధునిగా ఆయన సేవలు అందించారు దేశానికి. అయితే ఇప్పుడు ఈ వృద్ధాప్యంలో ఆయనకి ఇప్పుడు 91 ఏళ్ళు ఉండవస్తున్నాయి. అనారోగ్యంతో, వృద్ధాప్యంతో ఆయన ఇప్పుడు తరచుగా మంచం పడుతున్నారు. తెలంగాణ విమోచన ఉద్యమంలో దాంట్లో చురుకుగా పాల్గొన్నారు. ఆయన తన కోసం అంటూ ఏమీ ఆశించకుండా ఏదో ఒక కావాలి అనేటువంటి ప్రోత్సాహకాలు కావాలన్న ఉద్దేశం లేకపోవడం వల్ల దాని గురించి ఆయన ఏమీ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఈ సమయంలో ఆయనకు ఆర్థికంగా కానీ, తర్వాత కొంచెం ఇతర స్వాతంత్ర సమర యోధులందరికీ కూడా భూమి అదంతా కూడా మన ప్రభుత్వ పథకాల కింద లబ్ధి పొందినారు. కానీ ఈయనకు అలాంటిది ఏమీ లభించలేదు. దాజీ శంకర్, కస్తాల రామకిష్టు, బూస సత్యనారాయణతో కలిసి వందలాది మంది దేశ స్వాతంత్ర్యం కోసం, నిజాం నుంచి మన ప్రాంతానికి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారు. ఆస్తులు, ప్రాణాలను పణంగా పెట్టారు.